రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య రెసిగ్నేషన్ తో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం ఉధృతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు కృష్ణయ్య. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య రెసిగ్నేషన్ తో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం ఉధృతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు కృష్ణయ్య. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఓ రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆర్ కృష్ణయ్య రెసిగ్నేషన్ తో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది. రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమం ఉధృతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశానన్నారు కృష్ణయ్య. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో జాయిన్ అవుతున్నారు. మదార్, ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రెసిగ్నేషన్ చేయడానికి కారణాలేంటి? సౌజన్య, ఎంతో నేరుగా మాట్లాడాను. బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఉధృతం చేయాలి, దాంతోపాటు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరించాలనేటువంటి లక్ష్యంతో తను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లుగా ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం స్పందించారు తన రాజీనామాకు సంబంధించి. అయితే ఆయన నిన్ననే స్పీకర్ చైర్మన్గా ఉన్నటువంటి ధన్కర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయడము, దాన్ని నిన్ననే రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి ధన్కర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు అఫీషియల్గా పార్లమెంటు సంబంధించినటువంటి బులెటిన్ విడుదల చేశారు. నిన్న ఆయన రాజీనామా చేసినటువంటి విషయం, దాన్ని ఆమోదిస్తూ ఉపరాష్ట్రపతి ధన్కర్ తీసుకున్నటువంటి నిర్ణయము, దాంతో ఏపీలో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అయిందంటూ కూడా ఆ బులెటిన్లో, పార్లమెంటు బులెటిన్లో చాలా స్పష్టం చేశారు. దాంతో వైసీపీకి సంబంధించి ఇది వరుస షాకుల మీద షాకులు తగులుతున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఇది మూడవ ఎంపీ రాజ్యసభకు సంబంధించి మూడవ ఎంపీ రాజీనామా చేశారు. ఇటీవల పార్టీకి సంబంధించి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవితో పాటు ఇటు బీద మస్తాన్ రావు ఇద్దరు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా ఆర్ కృష్ణయ్య మూడో వ్యక్తి. మొత్తం 11 మంది రాజ్యసభ సంబంధించినటువంటి స్థానాలు ఉన్నాయి వారికి. ఇప్పుడు ఈ ముగ్గురు రాజీనామాతోటి 8కి సంఖ్యాబలం అనేది కూడా పడిపోయింది. ఇక రాజకీయంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఆర్ కృష్ణయ్యకు సంబంధించి రాజీనామా చేస్తారు, లేకపోతే ఇతర పార్టీల్లో చేరుతారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. వాటన్నింటికి పటాపంచలు చేస్తూ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు చేశారు. దానికి సంబంధించి అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇక ఆ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఆయన ఒకటే చెప్తున్నారు. బీసీ ఉద్యమానికి సంబంధించి మొదటి నుండి కూడా ఆర్ కృష్ణయ్య అంటేనే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఆయనకు ఎక్కువగా పేరుంది. ఉద్యమాలకు సంబంధించి, ముఖ్యంగా బీసీ ఉద్యమాలకు సంబంధించి ఆయన ఒక తెలంగాణ వరకు కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక పితామహుల్లా ఉన్నారు. సో ఆ ఉద్యమాన్నే ఉధృతంగా తీసుకెళ్లాలి. ఒక పార్టీకి సంబంధించినటువంటి పేరుతోటో లేకపోతే ఒక వర్గానికి, ఒక పార్టీకే పరిమితం కాకుండా తను మొదటి నుండి ఏ వర్గాల కోసమైతే తను పోరాటం చేశారో ఇప్పుడు ఆ వర్గాల కోసమే పూర్తి స్థాయిలో తను పనిచేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు. దానిలో భాగంగానే రానున్నటువంటి రోజుల్లో బీసీ ఉద్యమాన్ని తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరింపజేయాలనేటువంటి తలంపుతోటే ఆయన రాజీనామా చేశారు. ఎప్పుడు పార్లమెంట్ సెషన్స్ నడిచినా లేకపోతే ఎప్పుడు ఢిల్లీలో ఆందోళనలు జరిగినా ముందుగా ఉండేది ఆర్ కృష్ణయ్యే. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ధర్నాలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి బీసీ బిల్లుని తీసుకురావాలి, రిజర్వేషన్లకు సంబంధించి మహిళా రిజర్వేషన్లో కూడా బీసీ మహిళా సబ్ కేటగిరీని రూపొందించడంతో పాటు ఇటు కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్లతోటి ఆయన ఎప్పుడు పోరాటాలు చేస్తుండేవారు. ఎంపీగా కొనసాగినటువంటి సందర్భాల్లో కూడా జంతర్ మంతర్ వేదికగా అనేక సందర్భాల్లో ఆయన ధర్నాలు చేశారు. ఇప్పుడు తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో బీసీ ఉద్యమానికి సంబంధించి బీసీల హక్కుల పోరాటం కోసం తన మిగతా వ్యవహారం అంతా కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దిశగానే తన ప్రయత్నం ఉంటుందంటూ కూడా ఆర్ కృష్ణయ్య అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఈ రెండు ఎజెండాలు, మొత్తంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు ఇటు దేశవ్యాప్తంగా విస్తరించడం పైనే తన ఫోకస్ అంతా ఉంటుందంటూ కూడా ఆయన స్పందించారు. సౌజన్య.